ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ కొంచెం మైండ్ బ్లాంక్ అయ్యే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచం మొత్తం ఉపయోగిస్తున్న నంబర్ జీరో కానివ్వండి, లేదా మనం రోజూ చూసే గడియారంలో సమయం కానివ్వండి, ఇవన్నీ కేవలం మ్యాప్ పైన గీసిన కొన్ని కంటికి కనిపించని గీతలకు ముడిపడి ఉన్నాయని మీకెప్పుడైనా అనిపించిందా? మ్మ్. సాధారణంగా మ్యాప్ అనగానే మనకు స్కూల్ రోజుల్లో బట్టి పట్టిన జాగ్రఫీ పాఠాలు గుర్తొస్తాయి కదా. అవును, అక్షాంశాలు, రేఖాంశాలు అంటే చాలా డ్రై టాపిక్ లాగా అనిపిస్తుంది. కానీ మన ముందున్న ఈ సోర్సెస్ చారిత్రక ఆధారాలను కొంచెం లోతుగా, అంటే ఒక డీప్ డైవ్ చేసి చూస్తే ఒక అద్భుతమైన నిజం బయటపడుతుంది. కరెక్ట్. ఆ మ్యాప్ మీదున్న గీతలు కేవలం కొలతలు మాత్రమే కాదు. ఎగ్జాక్ట్లీ. అవి భారతదేశం యొక్క గతిని, ప్రపంచ చరిత్రను నిర్దేశించిన కనబడని శాసనాలు. ఈ రోజు మన విశ్లేషణ అసలు లక్ష్యం కూడా ఇదే. భారతదేశ భౌగోళిక స్థానం వెనుక, ఆ మ్యాప్ గీతల వెనుక దాగి ఉన్న కథను బయటకు తీయడం. ఆ మనం చాలాసార్లు ఈ భౌగోళిక రేఖలు అనగానే కేవలం రెండు దేశాల మధ్య ఉన్న బార్డర్స్ అనుకుంటాం. కానీ అసలు వాణిజ్య సామ్రాజ్యాలు ఎటువైపు వెళ్లాలో, సంస్కృతులు ఎలా కలుసుకోవాలో ఒక రూట్ మ్యాప్ గీసింది భౌగోళిక అమరికే. రైట్. ఈ రోజు విశ్లేషణలో మనం ప్రధానంగా గమనించాల్సిందేంటంటే, ఒక దేశం భౌగోళిక పరిస్థితి అనేది కేవలం ఒక అడ్రస్ లాంటిది కాదు. అది ఆ దేశం యొక్క విధిని మార్చే ఒక అదృశ్య శక్తి. వావ్! ఇది వినడానికి చాలా క్యూరియస్గా ఉంది. సో దీన్ని మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ముందుగా మన దేశం సైజ్ గురించి ఉన్న ఒక సర్ప్రైజింగ్ విషయాన్ని మాట్లాడుకుందాం. తప్పకుండా. నేను నిన్న మన సోర్స్ మెటీరియల్లో ఉన్న భారతదేశపు మ్యాప్ను చూస్తున్నప్పుడు నాకు ఒక భౌగోళిక భ్రమ, అంటే ఒక ఆప్టికల్ ఇల్యూజన్ లాంటిది కనిపించింది. దేని గురించి చెప్తున్నారు? అదే, మన గణాంకాల ప్రకారం చూస్తే భారతదేశ భూభాగం సుమారు 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు కదా. ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం, పూర్తిగా నార్థన్ హెమిస్ఫియర్లో, అంటే ఉత్తరార్ధగోళంలో ఉంది. అవును, ఇవన్నీ మనకు తెలిసిన ఫ్యాక్ట్స్. రైట్. కానీ నన్ను ఆశ్చర్యపరిచిన పాయింట్ ఇక్కడే ఉంది. మన అక్షాంశాలు సుమారు 8 డిగ్రీల నార్త్ నుండి 37 డిగ్రీల నార్త్ వరకు ఉన్నాయి. అలాగే రేఖాంశాలు 68 డిగ్రీల ఈస్ట్ నుండి 97 డిగ్రీల ఈస్ట్ వరకు విస్తరించి ఉన్నాయి. కరెక్ట్. అంటే సుమారు 30 డిగ్రీల విస్తరణ. ఎగ్జాక్ట్లీ. మీరు నిలువుగా చూసినా, అడ్డంగా చూసినా ఆ డిఫరెన్స్ సరిగ్గా 30 డిగ్రీల మాత్రమే ఉంది. లెక్కల ప్రకారం రెండు వైపులా సమానమైన డిగ్రీలున్నాయి. కాని మ్యాప్ పైన చూస్తే ఉత్తరం నుండి దక్షిణానికి పొడవు ఏకంగా 3214 కిలోమీటర్లుంటే, తూర్పు నుండి పడమరకు వెడల్పు తక్కువుంటుంది. అవును, కేవలం 2933 కిలోమీటర్లే ఉంటుంది. నిలువుగా పొడవు చాలా ఎక్కువగా ఉండి అడ్డంగా ఎందుకంత తక్కువగా కనిపిస్తోంది? రెండు వైపులా 30 డిగ్రీలే ఉన్నప్పుడు కిలోమీటర్లలో ఇంత పెద్ద తేడా ఎలా వస్తుంది? ఇది చాలా మందిని కన్ఫ్యూజ్ చేసే లాజిక్ అండి. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం మ్యాప్ అనే చదునైన పేపర్ మీద కాకుండా భూమిని ఒక గోళంలాగా, అంటే ఒక గ్లోబ్ లాగా ఊహించుకోవాలి. ఓకే. అక్షాంశాలనేవి భూమికి అడ్డంగా గీసిన సమాంతర రేఖలు కదా. అవి ఒకదానికొకటి ఎప్పుడూ ప్యారలల్గా ఉంటాయి. సో మీరు భూమి మీద ఎక్కడున్నా సరే ఏ రెండు అక్షాంశాల మధ్యైన భౌతిక దూరం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. రైట్. అందులో మార్పుండదు. కాని రేఖాంశాల కథ వేరు. అవి నిలువుగా గీసిన రేఖలు. అవన్నీ భూమధ్యరేఖ దగ్గర మొదలై ఉత్తర దక్షిణ ధృవాల వైపు వెళ్లే కొద్దీ ఒకదానికొకటి దగ్గరగా కలిసిపోతుంటాయి. అంటే ఒక పుచ్చకాయ మీద ఉన్న నిలువు గీతలను ఊహించుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. అద్భుతమైన ఉదాహరణ. సరిగ్గా అలాగే ఉంటాయి. భూమధ్యరేఖ నుండి మనం ఉత్తరానికి వెళ్లే కొద్దీ రెండు రేఖాంశాల మధ్య ఉన్న ఆ ఫిజికల్ డిస్టెన్స్ మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. ఓహో, ఇప్పుడు అర్థమవుతోంది. మన భారతదేశం భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉంది కదా. సో సహజంగానే ఇక్కడ రేఖాంశాల మధ్య దూరం తక్కువగా ఉంటుంది. అందుకే తూర్పు నుండి పడమర వరకు ఉన్న 30 డిగ్రీల రేఖాంశాల దూరం కిలోమీటర్లలో చూస్తే సుమారు 2900 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. కానీ అక్షాంశాల మధ్య దూరం మారదు కాబట్టి ఆ 30 డిగ్రీలు 3200 కిలోమీటర్ల పైనే ఉంటుందన్నమాట. కరెక్ట్. అందుకే మ్యాప్లో ఆ తేడా మన కంటికి ఒక ఆప్టికల్ ఇల్యూజన్ లాగా కనిపిస్తుంది. డిగ్రీలు సమానమే అయినా భూమి ఆకారం వల్లే ఈ తేడా వస్తుంది. వావ్! గణితాలికి మన కంటికి కనిపించే వాస్తవానికి మధ్య ఉన్న ఈ సైంటిఫిక్ రీజన్ చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే దేశం సైజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సైజు నేరుగా మన కాలాన్ని, అంటే మన టైంని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చూస్తే ఇంకా ఆశ్చర్యం వేస్తుంది కదా. అవును, చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఇందాక గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు
మనకున్న ఆ 30 డిగ్రీల రేఖాంశాల విస్తరణ గురించి అనుకున్నాం కదా. మన సోర్సెస్ ప్రకారం ఈ విస్తరణ కారణంగా తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్కి, పశ్చిమాన ఉన్న గుజరాత్కి మధ్య సరిగ్గా 2 గంటల టైం గ్యాప్ ఏర్పడుతోంది. నిజమే, 2 గంటల వ్యత్యాసం. అంటే ఉదాహరణకు అరుణాచల్ ప్రదేశ్లో ఉదయం 6 గంటలకే సూర్యుడు వచ్చేస్తే గుజరాత్ వాసులు అప్పటికింకా గాఢ నిద్రలో చీకట్లోనే ఉంటారు. అక్కడ సూర్యోదయం అవ్వడానికి ఇంకో 2 గంటలు పడుతుంది. కరెక్ట్. ఇక్కడ నాకొక ప్రాక్టికల్ డౌటొచ్చింది. ఒకే దేశంలో ఈ 2 గంటల తేడా ఉంటే మరి దేశమంతటా రైళ్లు, విమానాలు, ఆఫీస్ టైమింగ్స్ ఇవన్నీ గందరగోళం కాకుండా ఒకే సమయం ఎలా మెయింటైన్ చేస్తున్నారు? దీనికి ప్రధాన కారణం భూమి తన చుట్టూ తాను తిరిగే వేగమండి. భూమి పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది కదా. హ్మ్, ప్రతి 15 డిగ్రీల రేఖాంశాన్ని దాటడానికి భూమికి సరిగ్గా 1 గంట సమయం పడుతుంది. మన దేశమేకంగా 30 డిగ్రీల విస్తరణ కలిగి ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ 2 గంటల వ్యత్యాసం వచ్చేస్తుంది. ఇది కేవలం ఒక భౌగోళిక వాస్తవం. రైట్. దాన్ని మనం మార్చలేము. అవును. కానీ మీరు అడిగినట్లు ఈ 2 గంటల తేడాతో దేశాన్ని నడపడమనేది ప్రాక్టికల్గా చాలా కష్టం. గుజరాత్లో ఒక టైము, అరుణాచల్ ప్రదేశ్లో ఒక టైం పెట్టుకుంటే రైల్వే వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది కదా. ఖచ్చితంగా. ఏ ట్రైన్ ఎప్పుడొస్తుందో ఎవ్వరికీ అర్థం కాదు. ఆ గందరగోళాన్ని నివారించడానికే ఒక అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. అదే ప్రామాణిక రేఖాంశం లేదా స్టాండర్డ్ మెరీడియన్. అంటే దేశం మొత్తానికి ఒక్కటే సమయం ఉండేలా ఒక మిడిల్ పాయింట్ని తీసుకున్నారన్నమాట. సరిగ్గా చెప్పారు. భారతదేశం మొత్తానికి ఒకే సమయాన్ని పాటించడానికి 82 డిగ్రీల 30 నిమిషాల ఈస్ట్ రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఇది ఎక్కడుంది? ఈ రేఖ ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ గుండా వెళుతుంది. ఇది దేశానికి దాదాపు మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ రేఖాంశం దగ్గర ఏ సమయమైతే అవుతుందో దేశం మొత్తం అదే సమయాన్ని అధికారికంగా పాటిస్తుంది. దీన్నే మనం ఇండియన్ స్టాండర్డ్ టైం లేదా ఐఎస్టీ అంటాం. ఓహో, ఈ ఒక్క నిర్ణయం వల్లే దేశమంతా ఒకటే టైం జోన్లో సింక్ అయి నడుస్తోందా? అవునండి. అయితే ఇక్కడ మనం ఒక రియాలిటీని కూడా మాట్లాడుకోవాలి. అధికారికంగా ఒకటే సమయం ఉన్నా ఈశాన్య రాష్ట్రాల్లో సూర్యుడు త్వరగా ఉదయించి త్వరగా అస్తమిస్తాడు కదా. అవును, ప్రకృతిని మనం ఆపలేము కదా. అందుకే అస్సాం లాంటి రాష్ట్రాల్లో తెయాకు తోటల్లో పనిచేసే వాళ్ల కోసం అనధికారికంగా ఛాయ్ భగాను టైం అనే ఒక లోకల్ టైంను వాడతారు. ఛాయ్ భగాన్ టైం? నేను దీని గురించి ఎప్పుడూ వినలేదు. అవును. అంటే అధికారిక సమయం కన్నా 1 గంట ముందు వాళ్ల పనులు మొదలవుతాయి. వాళ్ల డే త్వరగా స్టార్ట్ అవుతుంది. భౌగోళిక విస్తీర్ణం మనుషుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పటానికి ఇదొక గొప్ప ఉదాహరణ. వావ్! అంటే అఫీషియల్ టైం కన్నా వాళ్లకు ఆ లోకల్ సూర్యోదయం టైం ముఖ్యమన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్. ఈ విస్తీర్ణం కేవలం సమయాన్ని మాత్రమే కాదు, పగలు రాత్రి వ్యవధిని కూడా ఎంతలా శాసిస్తోందో కదా. ఖచ్చితంగా. ఉదాహరణకు మనమం దక్షిణాన ఉన్న కన్యాకుమారిని తీసుకుంటే అది భూమధ్య రేఖకు చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి మన సోర్సెస్ చెప్తున్నట్లు అక్కడ పగలు రాత్రి దాదాపు సమానంగా, అంటే 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి ఉంటాయి. అవును. కానీ అదే మనం ఉత్తరాన్న ఉన్న కశ్మీర్ వైపు ప్రయాణిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది కదా. అక్షాంశాలు మారుతున్న కొద్దీ వేసవిలో పగలు వ్యవధి పెరిగిపోతుంది, శీతాకాలంలో రాత్రులు చాలా పొడవుగా ఉంటాయి. మ్యాప్ మీద ఉన్న గీతలు మన టైం టేబుల్ను ఎంతలా డిక్టేట్ చేస్తున్నాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆ గీతలు కేవలం మ్యాప్కు మాత్రమే పరిమితం కాలేదు, అవి మన డైలీ లైఫ్తో పెనవేసుకుపోయాయి. నిజమే. సో ఇప్పటిదాకా మనం ఈ భౌగోళిక విస్తీర్ణం దేశం లోపల సమయాన్ని ఎలా సెట్ చేసిందో చూశాం. అసలు కథ ఇక్కడే చాలా రసవత్తరంగా మారుతుందనుకుంటా. ఎలాగండి? అంటే ఈ విశాలమైన భూభాగం దేశ సరిహద్దులను దాటి బయట ప్రపంచంతో మనల్ని ఎలా కలిపిందో గమనిస్తే ఈ భౌగోళిక అమరిక మనకు ఎంత పెద్ద వరమనేది అర్థమవుతుంది. ఓ, మీరు మన కోస్ట్ లైన్ గురించి చెప్తున్నారా? అవును. మనం మ్యాప్లో చూస్తే 22 డిగ్రీల నార్త్ అక్షాంశం నుండి దక్షిణంగా వెళ్లే కొద్దీ భారతదేశం సన్నబడుతూ వెళ్లి హిందూ మహాసముద్రాన్ని అక్షరాల 2 భాగాలుగా చీల్చుతుంది. కరెక్ట్. పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం. అరేబియా సముద్రంలో లక్షద్వీప్ దీవులు, బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులున్నాయి. మన తీరరేఖ మొత్తం పొడవు చూస్తే ఏకంగా 7516 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. అదొక భారీ తీరరేఖ. అవును.
ఒక సముద్రం మధ్యలో ఇంత పెద్ద భూభాగం చుచ్చుకుని రావడమనేది ఒక భౌగోళిక అద్భుతం. నాకైతే ఇదొక అతిపెద్ద గ్లోబల్ సబ్వే సిస్టంలో ఒక మెయిన్ జంక్షన్ లాగా అనిపిస్తోంది. మీరు చెప్పిన జంక్షన్ ఎనాలజీ చాలా కరెక్ట్గా సరిపోతుంది. ఆ కనెక్టివిటీనే భారతదేశాన్ని వేల సంవత్సరాల పాటు వరల్డ్ ట్రేడ్కి కేంద్ర బిందువుగా మార్చింది. అంతేకాదు, ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఇంకోటుంది. మన సోర్సెస్ కూడా దీన్ని హైలైట్ చేశాయి. ప్రపంచంలో పసిఫిక్ మహాసముద్రముంది, అట్లాంటిక్ మహాసముద్రముంది. కానీ ఏ సముద్రానికి ఒక దేశం పేర్లేదు. నిజమే. కేవలం హిందూ మహాసముద్రానికి మాత్రమే ఇండియన్ ఓషన్ అని ఒక దేశం పేరు పెట్టారు. ఇది మామూలు విషయం కాదు కదా. ఈ ఆధిపత్యం ఎలా సాధ్యమైంది? దీనికి కారణం మన దెక్కన్ పీఠభూమి అండి. అంటే ఆ పెనిన్సులా సముద్రంలోకి రావటం వల్ల? అవును, దెక్కన్ పీఠభూమి సముద్రంలోకి చొచ్చుకొని రావడం వల్ల పశ్చిమాసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలతో, అలాగే తూర్పున ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో మనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఒక సముద్రానికి దేశం పేరు పెట్టడం వెనుక ఉన్నది కేవలం తీరరేఖ పొడవు మాత్రమే కాదు. మరింకేంటి? ఆ భౌగోళిక స్థానం తెచ్చిపెట్టిన అపారమైన వాణిజ్య మరియు వ్యూహాత్మక ఆధిపత్యం. ప్రాచీన కాలం నుండి ఈ కేంద్రస్థానం మనకు ఎనలేని అడ్వాంటేజ్ ఇచ్చింది. తూర్పు, పడమర దేశాల మధ్య ఏ ఓడ ప్రయాణించాలన్నా అది ఖచ్చితంగా మన తీరాన్ని తాకి వెళ్లాల్సిందే. ఓహో, అంటే ఆఫ్రికా, యూరప్ ఒకవైపు, చైనా, జపాన్ మరోవైపు ఉంటే ఈ రెండు ప్రపంచాల మధ్య ఒక అద్భుతమైన వారధి మన దేశం. రైట్. ఇది వింటుంటే మనకింకో పాయింట్ గుర్తొస్తుంది. మన సోర్సెస్లో 1869లో సూయజ్ కాలువ తెరవడం గురించుంది కదా. దానివల్ల యూరప్ నుండి భారతదేశానికి ఏకంగా 7,000 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గిపోయిందట. దీని ఇంపాక్ట్ ఎంతలా ఉండి ఉంటుంది? అది మామూలు ఇంపాక్ట్ కాదు. సూయజ్ కాలువ ఓపెన్ అవ్వక ముందు యూరప్ నుండి భారతదేశానికి రావాలంటే ఆఫ్రికా ఖండాన్ని మొత్తం చుట్టుకునే. అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా రావాలా? కరెక్ట్. ఆ కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ప్రయాణించి రావాల్సి వచ్చేది. దానికి నెలల సమయం పట్టేది, చాలా ప్రమాదకరం కూడా. కానీ సూయజ్ కాలువ వల్ల ఆ మధ్యలో ఉన్న 7,000 కిలోమీటర్ల అనవసరపు దూరం మాయమైపోయింది. వావ్! అంటే ఒక షార్ట్కట్ దొరికిందన్నమాట. అవును, యూరప్కు భారతదేశానికి మధ్య నేరుగా ఒక హైవే ఏర్పడినట్లు అయింది. ఈ ఒక్క భౌగోళిక మార్పు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే మార్చేసింది. బ్రిటిష్ వాణిజ్య సామ్రాజ్యాన్ని మరింత బలపరిచింది. సముద్ర మార్గాల గురించి మనం ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నాం కదా. ఇవన్నీ వింటుంటే సముద్రాలే ప్రపంచాన్ని కలిపాయి అనిపిస్తోంది. కానీ ఇక్కడే నాకు ఓ వింతైన, ఆశ్చర్యకరమైన పారాడాక్స్ మన ఆధారాల్లో కనిపిస్తోంది. వాస్తవానికి మనం ఏమనుకుంటాం, విశాలమైన సముద్రాలు ప్రయాణించడానికి చాలా అనుకూలమైన మార్గాలని, ఎత్తైన హిమాలయాలలాంటి పర్వతాలు దాటలేని అడ్డంకులని, అవి గోడల్లా మనల్ని ఆపేస్తాయని అనుకుంటాం. సాధారణంగా ఎవరైనా అలాగే అనుకుంటారు. కానీ ప్రాచీన చరిత్రలో దీనికి సరిగ్గా రివర్స్ జరిగింది కదా. సముద్రయానం మొదలుకాకముందే వేల సంవత్సరాల క్రితమే భారతదేశం బయటి ప్రపంచంతో కనెక్ట్ అయింది. అది సముద్రాల ద్వారా కాదు, ఆ ఎత్తైన పర్వతాల ద్వారానే. అసలిదెలా సాధ్యమైంది? పర్వతాలు మనకు ప్రపంచంలోకి వెళ్లే తలుపులుగా ఎలా పనిచేశాయి? సముద్రాలు గోడలుగా ఎందుకు మిగిలిపోయాయి? మీరు చెప్పిన ఈ పారాడాక్స్ నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్ అండి. సముద్రాలు గోడలుగా, పర్వతాలు తలుపులుగా మారడానికి ప్రధాన కారణం ఆనాటి మానవుడి దగ్గరున్న సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే. అంటే టెక్నాలజీ లేకపోవడం వల్ల? అవును. ప్రాచీన కాలంలో సముద్రయానం చేయడానికి సరైన నావిగేషన్ సిస్టమ్స్ కానీ, దిక్సూచి గాని, తుఫాన్లను తట్టుకునే బలమైన ఓడలు గాని లేవు కదా. రైట్. జీపీఎస్ లాంటివి అస్సలే లేవు. అనంతమైన అంతుచిక్కని సముద్రంలో దిక్కు తెలియకుండా ప్రయాణించడమంటే అది దాదాపు ప్రాణాలతో చెలగాటమాడటమే. దానికి విరుద్ధంగా పర్వత కనుమలు అంటే ఎత్తైన కొండల మధ్య ఉండే సన్నని లోయల గుండా ఉన్న దారులు చూస్తే అవి భౌతికంగా ఎంతో శ్రమతో కూడుకున్నవి అయినా కూడా ఒక స్థిరమైన భూమార్గాన్ని అందించాయి. ఓహో, అంటే నేలమీద నడవడం సేఫ్ అనుకున్నారన్నమాట. అవును. కాలిబాటలు లేదా మృగాల సహాయంతో ఆ కనుమల గుండా ఒక స్పష్టమైన దారిలో ప్రయాణించే అవకాశం ఆనాటి యాత్రికులకుండేది. ఖైబర్, బొలాన్ లాంటి పర్వత కనుమలు ఆనాటి ప్రాచీన సిల్క్ రూట్ వాణిజ్య మార్గాలకు ప్రాణం పోశాయి. అందుకే సముద్రాల కంటే ముందే ఈ పర్వతాలు ప్రపంచానికి తలుపులు తెరిచాయి.
అంటే భౌతికమైన అడ్డంకులున్నా టెక్నాలజీ లేని ఆ రోజుల్లో భూమి మీద ప్రయాణించడమే సురక్షితం కాబట్టి ఆ పర్వత కనుమలే హైవేలుగా మారాయన్నమాట. ఖచ్చితంగా. ఈ మార్గాల గుండా కేవలం వస్తువులు మాత్రమే కాదు, ఎన్నో గొప్ప ఆలోచనలు కూడా ప్రయాణించడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మన సోర్సెస్ చెబుతున్నట్లు ఆ పర్వత మార్గాల ద్వారానే మన ఉపనిషత్తులు, రామాయణం, పంచతంత్ర కథలు ప్రపంచ నలుమూలలకు చేరాయి. నిజమే. అదొక కల్చరల్ ఎక్స్చేంజ్. అన్నిటికంటే ముఖ్యంగా మన భారతీయ సంఖ్యామానం అంటే నంబర్ సిస్టమ్ మరియు దశాంశ వ్యవస్థ ఈ ఎత్తైన పర్వతాలను దాటి ఇతర దేశాలకు వ్యాపించాయి. ఒక పక్క మన దగ్గరుండి మసాలా దినుసులు, మస్లిన్ బట్టలు ఎగుమతి అవుతుంటే, తిరిగి పశ్చిమాసియా నుండి గ్రీకు శిల్పకళ, మసీదుల్లో చూసే గోపురాలు, మినార్ల వాస్తుశిల్పం ఆ పర్వత మార్గాల గుండానే మన దేశానికొచ్చాయి. అవునండి. మనం దీన్ని కేవలం వర్తకమని చెప్పలేము. ఇది మానవ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన ఐడియాస్ ఎక్స్చేంజ్ అని చెప్పొచ్చు. ఆలోచనల మార్పిడి. వర్తకులతో పాటు మేధావులు, తత్వవేత్తలు, యాత్రికులు ఆ కణుముల గుండా ప్రయాణించారు. అందుకే గణితం, వాస్తుశిల్పం లాంటివి ఆ భౌగోళిక అడ్డంకుల్ని దాటుకున్న ఒక సంస్కృతి నుండి మరొక సంస్కృతికి ప్రవహించాయి. ఈ పాయింట్ని మనం కొంచెం సేపు ఆలోచిస్తే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. ఈరోజు మనం వాడుతున్న ఆధునిక టెక్నాలజీకి, కంప్యూటర్లకు మూలమైన సున్నా మరియు దశాంశ వ్యవస్థ సముద్రాల మీద ప్రయాణించి వెళ్లలేదు. అవును, భూమార్గం గుండానే వెళ్లాయి. ఆ ఎత్తైన మంచు పర్వతాల మధ్య ఉన్న సన్నని కనుమల గుండా ప్రాచీన యాత్రికుల అడుగుల్లో అడుగులు వేసుకుంటూ ప్రపంచానికి చేరిందనమాట. ఏ భౌగోళిక పరిస్థితులైతే ఒక దేశానికి హద్దులుగా ఉంటాయని మనం అనుకుంటామో అవే అద్భుతమైన వంతెనలుగా మారాయి. కరెక్ట్గా చెప్పారు. ఇక ఈ భూమార్గాలు సహజంగానే మన పొరుగు దేశాలతో సరిహద్దులను ఎలా నిర్ణయించాయో కూడా మన మూలాధారాలు స్పష్టంగా చూపుతున్నాయి కదా. అవును, ప్రాచీన మార్గాలే కాలక్రమంలో రాజకీయ సరిహద్దులుగా రూపాంతరం చెందడం చరిత్రలో ఒక సహజ పరిణామం. ఒకసారి ఆ మ్యాప్పై గీసిన గీతలు మన పొరుగు దేశాలతో మన సంబంధాలను ఎలా పెనవేసుకున్నాయో చూద్దాం. భారతదేశానికి వాయువ్యంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తానున్నాయి. ఉత్తరాన భారీ హిమాలయాల ఆవలివైపు చైనా అంటే టిబెట్ ప్రాంతం, నేపాల్, భూటానున్నాయి. తూర్పువైపు కూడా చాలా ముఖ్యమైన సరిహద్దులున్నాయి. అవును, తూర్పువైపు దట్టమైన అడవులు, నదుల మధ్య మయన్మార్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఇక దక్షిణాన సముద్రంలో శ్రీలంక, మాల్దీవులు అనే ద్వీపదేశాలు మనకు పొరుగున ఉన్నాయి. ముఖ్యంగా శ్రీలంకను భారతదేశాన్ని వేరు చేస్తూ సముద్రంలో పాక్ జలసంధి మరియు మన్నార్ సింధు శాఖ అనే సన్నని నీటి మార్గాలు ఉన్నాయి. రైట్. ఇవన్నీ మన ప్రస్తుత భౌగోళిక సరిహద్దులు. అయితే ఇక్కడ మనం చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్లి 1947కు ముందు చూస్తే ఈ మ్యాప్ స్వరూపం ఇంత స్పష్టంగా లేదు కదా. అప్పట్లో భారతదేశంలో 2 రకాల రాష్ట్రాలు ఉండేవని మనకు తెలుసు. అవును, ప్రావిన్సులు, ప్రిన్స్లీ స్టేట్స్. అవే బ్రిటిష్ అధికారులు నేరుగా పరిపాలించే ప్రావిన్స్లు మరియు బ్రిటిష్ వారి సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తూ స్థానిక రాజుల పాలనలో ఉండే ప్రిన్స్లీ స్టేట్స్. ఈ భౌగోళిక స్వరూపం నుండి నేటి ఆధునిక మ్యాప్కు మారడం వెనుకున్న కథ ఎలాంటిది? ఆధునిక సరిహద్దులు ఏర్పడక ముందున్న ఆనాటి భౌగోళిక స్వరూపానికి ప్రస్తుత పటానికి మధ్య చాలా వ్యత్యాసముంది. నాడు బ్రిటిష్ ప్రావిన్సులు, వందలాది ప్రిన్స్లీ స్టేట్స్ కలగలిపి అదొక చాలా సంక్లిష్టమైన జిగ్సా పజిల్లాగా ఉండేదండి. చాలా ముక్కలు ముక్కలుగా ఉండేదన్నమాట. అవును. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ భౌగోళిక రేఖలన్నింటినీ మళ్లీ గీసి ఒకే భౌగోళిక ప్రాంతంలో ఒకే భాష మాట్లాడే ప్రజలను భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించి ఒక బలమైన సమాఖ్య వ్యవస్థగా భారతదేశాన్ని ఏకం చేశారు. రైట్. ఈ సరిహద్దులన్నీ రాత్రికి రాత్రే కేవలం రాజకీయ నాయకులు గీసినవి కావు. వేల సంవత్సరాలుగా ఉన్న పర్వతాలు, నదులు, అడవులు, ఈ సహజ భౌగోళిక అడ్డంకులే అనేక చోట్ల మన ఆధునిక రాజకీయ సరిహద్దులుగా స్థిరపడ్డాయి. అంటే నేచర్ డిసైడ్ చేసిన బార్డర్స్ ఇవి. ఖచ్చితంగా. మన పొరుగు దేశాలతో మనకున్న సంబంధాలు కేవలం దౌత్యపరమైనవి మాత్రమే కాదు. అవి ఈ భౌగోళిక సామీప్యత వల్ల వందల ఏళ్లుగా పంచుకుంటున్న చారిత్రక బంధాలు. భద్రత అయినా, వాణిజ్యమైనా, విదేశీ విధానమైనా అదంతా మన చుట్టూ ఉన్న ఈ కొండలు, నదులు, సముద్రాల ఆధారంగానే అల్లబడి ఉంటుంది. వావ్! అంటే మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నట్లు ఆ అక్షాంశాలు, రేఖాంశాలు, పర్వతాలు, సముద్రాలు కేవలం మ్యాప్లో ఉన్న గీతలు, రంగులు మాత్రమే కాదు. అవి ఒక దేశం ఎలా ఊపిరి పీల్చుకుంటోంది, ఎలా ఆలోచిస్తోంది, ఎలా ఎదుగుతోంది అన్నది నిర్ణయించే ప్రాణాధారాలు. నిజమే.
100కి 100 పాళ్ళు నిజం. ఈ సుదీర్ఘమైన విశ్లేషణ ద్వారా వినేవారికొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోందనుకుంటున్నాను. భారతదేశం అంటే కేవలం ఒక భౌగోళిక ప్రదేశం మాత్రమే కాదు. దాని పరిమాణం, ఆ అక్షాంశ రేఖాంశాల అమరిక, ప్రాచీన పర్వతాలు, విశాలమైన తీరరేఖ ఇవన్నీ కలగలిసి వేల సంవత్సరాలుగా ఒక బృహత్తరమైన సాంస్కృతిక, వాణిజ్య వ్యవస్థకు ఒక బలమైన పునాది వేశాయి. హ్మ్, ఒక అస్సాం తేయాకు తోటలో ఉదయం ఎన్ని గంటలకు పని మొదలవ్వాలి అన్నదాని దగ్గర నుంచి వేల సంవత్సరాల క్రితం మన ప్రాచీన భారతీయ ఆలోచనలు, ఖండాంతరాలు ఎలా దాటాయి అన్నదాని వరకు ప్రతి దాని వెనుక ఈ భౌగోళిక అమరిక యొక్క అదృశ్య హస్తం ఉంది. ఖచ్చితంగా. మనం ఎక్కడ ఉన్నాం అన్నదే మనం ఏమయ్యాం అన్నదాన్ని నిర్ణయించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. భౌగోళిక చరిత్రే మనుషుల చరిత్రగా మారింది. ఈరోజు మనం చేసిన ఈ అద్భుతమైన డీప్ డైవ్ని ముగించే ముందు వినేవారికి ఒక కొత్త కోణాన్ని, ఒక ఆలోచనను వదిలేయాలనుకుంటున్నాను. చెప్పండి. భౌగోళిక పరిస్థితులు భారతదేశాన్ని ఒక కోటలా కాపాడటమే కాకుండా ఆ ఎత్తైన పర్వత కనుమల ద్వారా ప్రాచీన కాలపు ఒక అదృశ్య ఇంటర్నెట్లాగా దశాంశ వ్యవస్థను, గణితాన్ని ప్రపంచ నలుమూలలకు పంపిణీ చేశాయి అని మనం మాట్లాడుకున్నాం కదా. అవును. ఆ కనుమల గుండా ప్రయాణించి ప్రపంచంలో ఎక్కడెక్కడో స్థిరపడిపోయినా ఇంకా ఎన్నో తెలియని భారతీయ ఆలోచనలు నేటి ఆధునిక ప్రపంచపు పునాదుల్లో నిశ్శబ్దంగా ఎలా గాగి ఉన్నాయో మనం ఒక్కసారి ఊహించుకుంటే అది ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో కదా. నిజంగానే అదొక చాలా ఇంట్రెస్టింగ్ థాట్. భౌతిక సరిహద్దులన్నీ దాదాపుగా చెరిగిపోతున్న ఈనాటి హై స్పీడ్ డిజిటల్ యుగంలో కూడా ఆ ప్రాచీన భౌగోళిక మూలాలు రాబోయే మన భవిష్యత్తును ఇంకెన్ని రకాలుగా ప్రభావితం చేస్తాయోనన్నది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.